హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట. ఈ బిట్‌కి ఎంట్రన్స్ ఇదండి. గేట్లు ఈ విధంగా ఎంట్రన్స్‌లో అయితే ఉంటాయి. ఈ రోడ్ ఫేసింగ్ దాదాపుగా 300-400 మీటర్ల వరకు రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి ఎంట్రన్స్ గేట్లు అనమాట. ఇది లోపల మనం వచ్చినప్పుడు ఉండటానికి ఒక ఇల్లండి. ఈ బిట్టు మొత్తం 20 ఎకరాల బిట్ అనమాట. అందులో ఉన్నటువంటి ఇల్లు అండి ఇది. మనం వచ్చినప్పుడు ఉండటానికి ఉంటుంది. ఈ ట్రాక్టర్ కూడా మన ఓనర్ గారిది అనమాట ఇది. ఈ బిట్టు చుట్టూ కూడాను కొబ్బరి మొక్కలు అయితే వేసారండి. ఈ విధంగా కొబ్బరి మొత్తం కాపుకైతే వచ్చేసింది. ఇట్లా చుట్టూ కూడాను కొబ్బరి ఉంటుంది. ప్లస్ మధ్యలో ట్రాక్టర్ తిరగడానికి పామాయిల్ తోట మధ్యలో ట్రాక్టర్ తిరగడానికి రోడ్డు ఉంటుంది కదా, ప్లస్ ఆకారంలో. ఆ ప్లస్ ఆకారం రోడ్డు మొత్తం కూడాను కొబ్బరి మొక్కలు వేసి ఉంటుందండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. 4 పలకలు సమానంగా ఉన్నటువంటి బిట్ అండి ఇది. స్క్వేర్ అనమాట. ఈ పామాయిలు సుమారుగా ఒక 6 సంవత్సరాల వయసు ఉండవచ్చండి. చూడండి, గెలలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. చెట్టుకి చుట్టూ కూడాను గెలలు ఉంటాయండి. ఇది మధ్యలో రోడ్డు అండి. రోడ్డుకి అటు ఇటు 2 వైపులా కొబ్బరి మొక్కలు అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 6-7 సంవత్సరాల కొబ్బరి మొక్కలు అండి అవి. అన్నీ కాపుకైతే వచ్చేసాయి. మంచి కాపు వస్తుంది కొబ్బరి కూడాను. పామాయిల్ అయితే 6 సంవత్సరాల మొక్క అండి. తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట ఇది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఏలూరు జిల్లా అనమాట. చూడండి, ప్రతి చెట్టుకి గెలలు అయితే ఈ విధంగా చుట్టూ కూడా ఉంటున్నాయండి. దీంట్లో వచ్చేసరికి మొత్తం 4 బోర్లు అయితే ఉన్నాయండి. ఆ 4 బోర్లు కూడా మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఇదొక బోర్ అనమాట. ఇది కాకుండా ఇంకా మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయండి. మొత్తం 4 బోర్లు. మీకు కంఫర్ట్గా 4 బోర్లు కూడా చూపిస్తాను వీడియోలో. సాయిల్ అయితే మంచి రెడ్ సాయిల్ అండి. రెడ్ ప్లస్ ఇసుక కలిసి ఉంటుంది. పామాయిల్కి మంచి సూటబుల్ సాయిల్ అనమాట. పామాయిల్ ఆల్రెడీ మనకు కాపు నడుస్తూ ఉంది. 6 సంవత్సరాల మొక్క. ఇది 2వ బోర్ అండి. చుట్టూ కొబ్బరి కూడా ఉంది. కొబ్బరి మొత్తం కాపు వచ్చింది. పామాయిల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట కాపు. చూడండి, ప్రతి చెట్టుకి 2 వరుసల గెలలైతే ఉన్నాయండి. ఇప్పుడు మనం కౌలుకి ఇచ్చినా కూడాను ఎకరానికి మనకు ఒక 70-80 వేలు అయితే ఈజీ ఇస్తారండి. 1 lakh వరకు కూడా ఇవ్వచ్చు. మంచి ఈలింగ్ మీద ఉన్నటువంటి తోట అనమాట. ఇది 3వ బోర్ అనమాట. ఇది కాకుండా ఇంకొక బోర్ ఉంది. మొత్తం 4 బోర్లు అండి. 4 పలకలు సమానంగా ఉంటుంది. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 40 lakhs అయితే చెప్పారండి. మాట్లాడుకోవచ్చు. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.